ఈ వీడియోలో విశాల్‌గా నటించిన 'మదగజ రాజా' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. చాలా కాలం తర్వాత 13 ఇయర్స్ తర్వాత ఈ మూవీనైతే రిలీజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళేం ప్రాబ్లమ్స్ పడ్డారు, వాళ్ళేం చేశారో మనకు తెలీదు భయ్యా. 13 ఇయర్స్ అయితే టైం తీసుకున్నారు రిలీజ్ చేయడానికి. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 26 మినిట్స్ అయితే ఉంది. అండ్ మూవీ అయితే వాళ్ళ సైడ్ బాగా హిట్ అయింది. మరి మనకెలా అనిపించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక పెళ్ళిలో అయితే కలవడం జరుగుద్ది. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం తెలిసి మన హీరో ఏం చేశాడు, అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు హీరో ఎవరు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మదగజ రాజా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మీరు ఈ మూవీ చూడడానికి కొన్ని రీజన్స్ అయితే చెప్తా. ఫస్ట్ వన్, విశాల్ గారు పందెం కోడి, పొగరు, ఈ టైప్ విషయాలను చూద్దాము అనుకుంటే కనుక మీరు ఈ మూవీ చూడొచ్చు భయ్యా. ఎందుకంటే అప్పుడు మూవీ కదా, మరి ఎందుకంటే 13 ఇయర్స్ బ్యాక్ మూవీ కదా. సో ఆ విశాల్ గారు మీకు క్లియర్గా కనిపిస్తారు. అండ్ ఆ కామెడీ కానీ, ఆ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్లో ఉండే విశాల్ గారు కానీ మీకు అయితే కనిపిస్తారు. ఆ వింటేజ్ విశాల్ గారిని అయితే చూస్తారు మీరు. అండ్ కామెడీ మీకు సూపర్గా నవ్వు వచ్చేస్తుందని చెప్పను నేను. చాలా సెటిల్డ్ కామెడీ అయితే ఉంటుంది. ఓవర్ ది టాప్ కామెడీ అయితే ఉండదు. రెగ్యులర్ కామెడీ ఉంటుంది మంచిగా. అదైతే బాగుంటుందని చెప్తా. అండ్ హీరోయిన్స్ అంజలి గారు అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు మంచి గ్లామరస్ రోల్స్ భయ్యా, చాలా బాగుంటారు. అంతే, ఇవే రీజన్స్ మీరు మూవీ చూడాలనుకుంటే కనుక. ఇంకా ఏం చూస్తాంలే అనుకున్న వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ప్రెడిక్టబుల్ స్టోరీ, 13 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అనమాట. చాలా చూసేసాం అలాంటి స్టోరీ లైన్స్. ఇప్పటికి 2025 వచ్చేసింది కాబట్టి అబ్బో బొచ్చుడు చూసాం. సో ప్రెడిక్టబుల్ స్టోరీ లైనే కాదు, ప్రెడిక్టబుల్ సీన్స్ కూడా ఉంటాయి భయ్యా. సీన్ టు సీన్ గెస్ట్ చేయొచ్చు ఏం జరుగుద్ది ఏంటని చెప్పేసి. అండ్ కామెడీ కూడా అక్కడక్కడ కొంచెం ఫోర్స్డ్ ఉంటుంది. అండ్ ఇంకా విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ వర్క్స్ అయితే అబ్బో ఒకప్పుడు ఇలా ఉండేదా అన్న ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్లు ఇవన్నీ చూసి మనం సూపర్ అంటున్నాం కానీ మరి ఆ విఎఫ్ఎక్స్ వర్క్లు అయితే అంత ఘోరంగా ఉంటాయి అన్నమాట. ఆ ఎడిట్స్ ఇవన్నీ కూడా మరి ఏదో పిక్సార్ట్లో చేసినట్టు, ఏదో కైన్ మాస్టర్లో చేసినట్టు ఈ టైపుల్లో ఉంటాయి భయ్య. అవన్నీ ఎడిట్లు కూడా సూపర్కి అయితే ఏముండవు. బట్ 13 ఇయర్స్ బ్యాక్ మూవీ కాబట్టి ఏమనలేము, ఇంకేం చేయలేము. జస్ట్ వాళ్ళు ఇంకా తీసాము, రిలీజ్ చేయాలి కాబట్టి రిలీజ్ చేస్తున్నా అన్న పేరుతో అయితే రిలీజ్ చేశారు. అందులో అయితే డౌట్ లేదు. చెప్తున్నా కదా, ఫస్ట్ 3 రీజన్స్ చెప్పాను కదా, వాటి కోసం చూద్దాం అనుకుంటే చూడండి. లేదనుకుంటే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయండి. లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, టైం ఉంది అనుకుంటే వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, చూడండి. మీ ఒపీనియన్ ఏంటో మీరు తెలుసుకోండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. థియేటర్ రివ్యూస్కి నేను వెళ్ళొద్దని అస్సలు చెప్పను. మీ ఇష్టం, మీ ఓపిక. నాకైతే ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ. అది 13 ఇయర్స్ బ్యాక్ నా ఒపీనియన్. ఇప్పుడు ఒపీనియన్ అయితే కాదు. ఇప్పుడు ఒపీనియన్ అయితే నేను అసలు చెప్పను, మీరు తట్టుకోలేరు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.